జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్ లో ఉన్న జెండాల చెట్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్బన్ పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మృతి చెందగా అతని మృతదేహాన్ని ఖననం చేసేందుకు అర్బన్ పార్క్ లోని జెండాల చెట్టు వద్దకు కాలనీ వాసులు తీసుకురాక ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు ముస్లింలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా తాము అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని అర్బన్ పార్క్ లో కలిపి తమను లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పార్క్ గేట్లు తీసుకుంటూ వెళ్లి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా పార్క్ లోకి ప్రవేశించిన 6గురిపై POR నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ స్నేహలత 500 మంది వచ్చారని బిల్డప్ కొడుతున్నారా? 500 మంది వచ్చారు, మేము నలుగురు కాదండి భయ, మీరు ఇంత చేస్తున్నారు. కాగితం తీసుకొస్తే ఏముంటుంది? ఒక లెటర్ డిఎఫ్ఓ దగ్గర నుంచి మా CFO దగ్గర నుంచి ఒక కాగితం తీసుకొస్తే మీరు బలగం తీసుకొచ్చి చంపేద్దాం చేద్దాం ఫారెస్ట్ వాళ్ళు అంటే ఢిల్లీగా ఉన్నారు. మీకు ఒక యూనిట్ గా ఉన్నది, మాకు యూనిట్ లేదు. సార్ మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నాం. మీరు కేవలం ముస్లింస్ గురించి ఒక కాగితం తీసుకోండి సార్. లేదు మా పేర్లు తెలియదు కదా, పేర్లు అవసరం లేదు సార్. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.